ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పకడ్బందీగా ఆర్థిక ప్రణాళికలు ఉండాలి. కానీ ఆ దేశం దగ్గర కేవలం అప్పుల చిట్టా మాత్రమే ఉంది. ఒక దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలని కోరుకుంటుంది. కానీ ఆ దేశం మాత్రం ప్రపంచ దేశాల ముందు చెయ్యి చాపడమే పనిగా పెట్టుకుంది. ఆ దేశమే మన దాయాది దేశం పాకిస్తాన్. అతిగా అడిగితే సాయం కూడా లోకువ అవుతుందన్న కనీస జ్ఞానం లేకుండా 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు అసలైన సినిమా మొదలైంది. ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మిత్ర దేశాలు సైతం ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ ఇచ్చిన షాక్తో పాక్ పాలకుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాకిస్తాన్ ఎందుకు బెగ్గర్ కంట్రీగా ఎందుకు మారింది? అణ్వాయుధాల దేశానికి పూట గడవని పరిస్థితి ఎందుకు వచ్చింది? అటు ఆర్థిక సంక్షోభం, ఇటు ఉగ్రవాదం, మరోవైపు అంతర్గత తిరుగుబాట్లు వెరసి పాకిస్తాన్ విధ్వంసం దిశగా వెళ్తుందా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ విధ్వంసం దిశగా వెళ్తోందా? పాక్కు యూఏఈ ఎలాంటి షాక్ ఇచ్చింది? అప్పుల కోసం పాక్ ఆస్తులను విక్రయిస్తోందా? మితంగా అడిగితే దాన్ని సాయం అంటారు, అతిగా అడిగితే ఎవరైనా సరే లోకు అవుతారు. ఈ విషయం పొరుగున ఉన్న ఉగ్రదేశం పాకిస్తాన్ ఎప్పటికీ అర్థం చేసుకోలేదేమో. ఎందుకంటే ఆ దేశం నిత్యం అప్పుల మీదనే నడుస్తోంది. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది, ఆర్థికంగా బలంగా ఎదగాలని ప్లాన్లు వేస్తుంది. కానీ పాకిస్తాన్కి ఇలాంటివి పట్టవు. ఇప్పుడు రుణం దొరికిందా ఇంకా చాలులే అనుకుంటుంది. మరో రుణం కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ రుణాలను తిరిగి ఎలా చెల్లించాలి, ఈ రుణాల గండం నుంచి ఎలా బయటపడాలన్నది ఆ దేశ పాలకులు ప్రారంభం నుంచే విస్మరించారు. ఫలితంగా పాకిస్తాన్ బెగ్గర్ కంట్రీగా మారింది. పాక్ను బెగ్గర్ కంట్రీ అని మనం చెప్పనక్కర్లేదు. తమను మిత్రులు బెగ్గర్గా భావిస్తున్నట్లు స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజు షరీఫ్ వెల్లడించిన విషయమే ఇది. భారతదేశం విభజించిన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ ధనిక దేశంగా ఉండేది. ఆ తర్వాత పాక్ పాలకులు భారత్ను వ్యతిరేకించడమే విధానంగా పెట్టుకుని సర్వనాశనం అయ్యారు. ప్రపంచంలోనే దివాలా రుణాలను ఐఎంఎఫ్ నుంచి అత్యధికంగా తీసుకున్న ఏకైక దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. దివాలా తీసిన దేశాల ప్రభుత్వాల మనుగడకు ఈ సంస్థ రుణాలు ఇస్తుంది. ఈ సంస్థ తలుపును తొలిసారిగా 1958లో తట్టింది. అప్పటి నుంచి సగటున ప్రతి 3 ఏళ్లకొకసారి ఐఎంఎఫ్ నుంచి దివాలా రుణాలను పాకిస్తాన్ పొందుతోంది. పాకిస్తాన్ ఆవిర్భవించిన 70 ఏళ్లలో ఇప్పటి వరకు 25 సార్లు దివాలా రుణాలను పాకిస్తాన్ తీసుకుంది. తమ వద్ద ఉన్న పనికిమాలిన అణ్వాయుధాలను పట్టుకుని సూపర్ పవర్ గా పాకిస్తాన్ చెప్పుకుంటోంది. పూట గడవడానికి మాత్రం కంచం పట్టుకుని భిక్షమెత్తుకుంటోంది. అప్పు చేయకుండా ఆ దేశానికి రోజు గడవదు. ఐఎంఎఫ్ తో పాటు యూఏఈ, చైనా, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలను రుణాలను అడుక్కోవటం పాకిస్తాన్ కు ఒక అలవాటుగా మారింది. పాకిస్తాన్ చేస్తున్న గలీజు రుణాల రాజకీయాన్ని ఇప్పుడు మిత్ర దేశాలకు కూడా తెలిసిపోయింది. పాకిస్తాన్ దివాలా తీసిన ప్రతిసారి రుణాన్ని ఇచ్చి ఆదుకునే యూఏఈ తొలిసారి మాత్రం షాక్ ఇచ్చింది. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తాజాగా $300 కోట్ల రుణాన్ని రీషెడ్యూల్ చేయడానికి అబుదాబి నిరాకరించింది. అప్పు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. 30 ఏళ్లుగా పాకిస్తాన్ దివాలా తీయకుండా యూఏఈ అందుకుంటోంది. ఇప్పుడు ఈ విధానానికి యూఏఈ బ్రేక్ వేసింది. గల్ఫ్ కంట్రీ ఇలా చేస్తుందని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. యూఏఈ రుణాన్ని చెల్లించబడటంతో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక పాకిస్తాన్ కింద మీద పడుతోంది. తన చావు తెలివితేటలను చూపించి అదొక సాధారణ ఆర్థిక లావాదేవీగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరు. ఆర్థిక నిర్వహణను గాలికొదిలేసి విదేశీ రుణాలపైనే మితిమీరి పాకిస్తాన్ ఆధారపడుతోంది. యూఏఈ $300 కోట్ల చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 18% అన్నమాట. మార్చి చివరి నాటికి పాక్ వద్ద ఉన్న డాలర్ల నిల్వలు కేవలం $1640 కోట్ల చేరుకున్నాయి. ఈ మొత్తంలో పాకిస్తాన్ 3 నెలల పాటు మనుగడ సాగించవచ్చు. నిజానికి ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను చూస్తే ఆ మొత్తంతో పాకిస్తాన్ 3 నెలలు నెట్టుకురావడం కష్టమే. ఎందుకంటే అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు, దీర్ఘకాలిక వాణిజ్య లోటుతో పాటు పాకిస్తాన్లో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఇప్పుడున్న $1640 కోట్ల నిల్వలు అయిపోకముందే మరోసారి మిత్ర దేశాలను రుణాల కోసం పాకిస్తాన్ అడుక్కుంటోంది. యూఏఈ షాక్ తో పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంలో పడింది. పాకిస్తాన్ కు అండగా నిలిచే సంప్రదాయ ఆర్థిక మద్దతుదారులో కూడా ఆ దేశంపై క్రమంగా విముఖత మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి చైనా, సౌదీ అరేబియా కూడా పుణ్యానికి రుణాలు ఇవ్వటం లేదు. చైనా అయితే క్రమంగా పాకిస్తాన్లోని పోర్టులను, ఎయిర్పోర్ట్లను కబిలిస్తోంది. రుణాలకు వాటిని సొంతం చేసుకుంటుంది. గ్వాదర్ పోర్ట్, ఎయిర్పోర్టు ఇప్పటికే చైనా స్వాధీనంలో ఉన్నాయి.
ఉన్నాయి. ఎయిర్లైన్స్ తో పాటు పలు వ్యూహాత్మక ఆస్తులను విక్రయించి పాకిస్తాన్ పబ్బం గడుపుతోంది. విదేశీ మారక నిధుల నిల్వలు తగ్గిపోతే పాకిస్తాన్ దివాలా తీయటం ఖాయం. అదే సమయంలో అగ్గిపుల్ల నుంచి ప్రతి వస్తువును పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దేశీయంగా పరిశ్రమల్లో ఉత్పత్తి పడిపోతుంది. పాక్ పాలకులు స్వల్పకాలిక ఆర్థిక పరిష్కారాలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పూట గడిస్తే చాలు అన్నట్టు దాయాది దేశం వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రతి కొన్నేళ్లకు ఒకసారి పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తలెత్తడం, మళ్లీ అంతర్జాతీయ రుణదాతల వద్దకు వెళ్లడం ఉగ్రదేశానికి పరిపాటిగా మారింది. యుఏఈ షాక్ ఇవ్వటంతో పాకిస్తాన్ కుదేలవుతుంది. దీనికి తోడు IMF నుంచి కూడా $120 కోట్ల రుణాలు అందాల్సి ఉంది. IMF కూడా నిరాకరిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఈ ఏడాది పాకిస్తాన్ సుమారు $130 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఒకవేళ IMF నిధుల రాకపోయినా మరింత జాప్యం పెరిగినా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతుంది. అంతేకాదు UAE తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఆర్థిక విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలు డిపాజిట్లు, చెమురు పరపతి సౌకర్యాలు, పెట్టుబడుల వాగ్దానాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కీలక పాత్ర పోషించాయి. UAE రుణం పొడిగించడానికి అకస్మాత్తుగా నిరాకరించడం చూస్తే చిరకాల మిత్రదేశాలు కూడా పాకిస్తాన్కు అండగా నిలవడంలో పునరాలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రుణాల కోసం నౌకాశ్రయాలు, బ్యాంకులు, విమానాశ్రయాల నిర్వహణ వంటి వ్యూహాత్మక ఆస్తుల్లో పాకిస్తాన్ వాటాను ఆఫర్ చేస్తోంది. ఇది గల్ఫ్ దేశాల పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదొక ప్లాన్ మాత్రమే. ఇలాంటి చర్యలు స్వల్పకాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. సాధారణంగా దేశం దివాలా దిశగా వెళ్తుంటే ఆర్థిక సంస్కరణలను చేపడతారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఆస్తులను విక్రయించడమే సంస్కరణలుగా భావిస్తోంది. UAE తీసుకున్న నిర్ణయం ఓ వాస్తవాన్ని నొక్కి చెబుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, విదేశీ ఆసరాపైనే ఆధారపడుతుందని తేల్చి చెబుతోంది. ఎగుమతులు పెంచడం, ఆర్థిక లోటును తగ్గించడం, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడం వంటి పదునైన సంస్కరణలను చేపట్టకపోతే పాకిస్తాన్ కేలికతం అవడం ఖాయం. దీర్ఘకాలిక ఆర్థిక బలహీనతలతో అల్లాడుతున్న పాకిస్తాన్ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని UAE సంకేతాలిచ్చింది. ఇది పాకిస్తాన్కు అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఆర్థిక సంస్కరణలు కాకుండా ఉగ్రవాదులను కొత్తగా నియమించుకునేందుకు పాకిస్తాన్ సంస్కరణలను చేపడుతోంది. తమకు ఏమాత్రం సంబంధం లేని కాశ్మీర్ కోసం దేశంలోని ప్రజలను విస్మరిస్తోంది. ఉగ్రవాదులు సంతోషంగా ఉంటే దేశ ప్రజలు సంతోషంగా ఉంటారన్న భ్రమల్లో పాకిస్తాన్ బతుకుతోంది. భారత్పై ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి కాశ్మీర్ను సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ పాలకులు మిలిటరీ ప్లాన్లు చేస్తున్నాయి. కాశ్మీర్ కోసం ఉగ్రవాదులకు కేటాయించే నిధులను పాకిస్తాన్ అభివృద్ధి, సంక్షేమానికి వెచ్చించి ఉంటే ఇప్పుడు ఆ దేశం పరిస్థితి మరోలా ఉండేది. కుట్రలు, విషపూరిత ప్లాన్లు, ఉగ్రవాదమే ఆ దేశం విధానాలుగా మారిపోయాయి. రాజకీయంగా ఎదగాలంటే భారత్ను విమర్శించాలి, ఉగ్రవాదానికి మద్దతు తెలపాలి. ఇదే పాకిస్తాన్ పాలకుల విజయ సూత్రం. అందుకే ఆ దేశం ఎదగడం లేదు. పైగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న కొందరు ఉగ్రవాదులు ఆ దేశానికి వ్యతిరేకంగా మారారు. పాక్కు వ్యతిరేకంగా మారిన ఉగ్రవాదుల్లో కీలకమైన గ్రూపు TTP అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్ని సింపుల్ గా పాకిస్తాన్ తాలిబాన్ అంటారు. ఈ గ్రూప్ చేస్తున్న దాడులు పాకిస్తాన్ ను వణికిస్తున్నాయి. ఆ దేశాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది TTP. ఈ TTPకి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు మద్దతిస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంది. TTP తాలిబాన్లకు పాకిస్తాన్ నిన్న మొన్నటి వరకు మద్దతిచ్చింది. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మారటంతో అసలు ఉగ్రవాదం అంటే ఏమిటో కూడా ఎరగనట్టు పాకిస్తాన్ బిల్డప్ ఇస్తోంది. తామే ఉగ్రవాద బాధితులమంటూ ప్రపంచం ఎదుట ముసలి కన్నీరు కారుస్తోంది. పాకిస్తాన్ ను పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఆర్థిక విధానాల లోపం ఒకటి. దానికి ఉగ్రవాదం తోడైంది. ఇప్పుడు మూడో సమస్య కూడా తీవ్రమైంది. అదే తిరుగుబాటు. బలూచిస్తాన్ లో తిరుగుబాటుదారులు తీవ్రమైన దాడులకు దిగుతున్నారు. ఈ సమస్య పాకిస్తాన్ కు చైనా రుణాలు దక్కకుండా చేస్తోంది. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ గేమ్ ఓవర్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రోజు కాకపోయినా మరో రోజైనా మిగిలిన దేశాలు పాకిస్తాన్ కు రుణాలను ఆపేస్తాయి. అప్పుడు ఆ దేశం అస్తవ్యస్తంగా మారటం ఖాయం. అప్పుడు ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును ఎవరూ ఆపలేరు. ఎంతటి నియంతలైనా ప్రజలు తిరగబడితే తోకముడవక తప్పదని 2022లో శ్రీలంక ప్రజలు నిరూపించారు. ఇలాంటి తిరుగుబాటు వచ్చే పరిస్థితి పాకిస్తాన్ లో మరెంతో దూరంలో లేదు. దానికోసం వెయిట్ చేయాల్సిందే.